Hi guys, in previous class we completed 15th group elements, 15th group P block elements. Now we are going to start 16th group elements. 16th group elements. What are they? Oxygen, sulfur, selenium, tellurium, polonium. They are new to you. Listen, oxygen. Oxygen atomic number. Oxygen atomic number. Oxygen atomic number 8 కదా 8. ఆక్సిజన్ జనరల్గా రాస్తున్నాడు ఆక్సిజన్ సల్ఫర్ సెలూనియం టెల్లూరియం పొలోనియం ఆర్ ద 16 group elements. In 15 group elements nitrogen is the main element. In 16 group elements oxygen is the main element. Oxygen. సో మనం ఇక్కడ ఇప్పుడు ఏం చదువుతాం అంటే అబౌట్ ఆక్సిజన్ గురించి చదువుతాం. ఆక్సిజన్ ఓకే. ఆక్సిజన్ ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్. Oxygen, sulfur, selenium, tellurium, polonium. So first we should know the atomic number and electronic configuration of those elements. First ప్రతిదీ చూడండి. ఫస్ట్ మనం 15th గ్రూప్ నేర్చుకున్నా, 16th గ్రూప్ నేర్చుకున్నా, 17th 18th ఏది నేర్చుకున్నా ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, వాటి అటామిక్ నెంబర్ ఏంటి, వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే అనేది నేర్చుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. సో మన 15th గ్రూప్ ఎలిమెంట్స్లో అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్, ఎంథాల్పీ, ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని తెలుసుకున్నాం, కెమికల్ ప్రాపర్టీస్. సేమ్ హియర్ ఆల్సో డూ లైక్ దట్. ఫస్ట్ ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెల్లూరియం, పొలోనియం ఆర్ ద 16th group P block elements. Then you note the element, atomic number. Next third column is electronic configuration. See nana, element, atomic number, electronic configuration for Telugu medium students. మూలకం అటామిక్ నెంబర్ ఏమంటారు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్ విన్యాసం. అటామిక్ నెంబర్ ఏమంటారు? పరమాణు సంఖ్య. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ విన్యాసము, మూలకం. ఫస్ట్ ఏంటన్నా ఆక్సిజన్. ఫుల్ నేమ్ యూ హ్యావ్ టు రైట్ ఆక్సిజన్. atomic number 8. 8 means you write 1s2, 2s2, 2p4 none. Noble gases we are taking here. That means noble gas helium you take here. Helium means atomic number 2. 2 means 1s2. Remaining 2s2, 2p4. In before outermost shell 2s2, 2p3 in 15th group elements. Here 2s2, 2p4, 3s2, 3p4, 4s2, 4p4, 5s2, 5p4. Like that you have to write. Okay. In 15th group 2s2, 2p3 and ns2, np3 is the outermost electronic configuration. In 16th group elements ns2, np4 is the outermost electronic configuration. See next element oxygen, sulfur is the next element. Sulfur atomic number of 15 means you take suppose 1s2, 2s2, 2p6, 3s2, 3p4 is the electronic configuration. Sulfur not 16 and sulfur 16 sulfur. So 10 2p2, 2p3, 3p4, 3s2, 3p4 is the sulfur electronic configuration. But here see 1s2, 2s2, 2p6 is the argon electron configuration. Argon పరమాణు విన్యాసం కదా 1s2, 2s2, 2p6 అంటే you should mention here argon. Then remaining you have to write 3s2, 3p4. చూడండి ఆర్గాన్ విన్యాసం ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? అటామిక్ నెంబర్ 10 కదా. అంటే 1s2, 2s2, 2p6 అనేది ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసం కాబట్టి రిమైనింగ్ ఆర్గాన్ రిమైనింగ్ రాసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? నోబెల్ గ్యాసెస్ ని యూజ్ చేస్తాం. నోబెల్ గ్యాస్ అవుటర్ మోస్ట్ షెల్ పూర్తిగా కంప్లీట్ గా అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలో అన్ని ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్డ్ గా ఉంటాయి కాబట్టి మనం ఏం తీసుకుంటాం అంటే అక్కడ నోబెల్ గ్యాసెస్ ని రిఫరెన్స్ కింద అంటే ఫస్ట్ నోబెల్ గ్యాసెస్ ని తీసుకుని రిమైనింగ్ అటామిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ సల్ఫర్ తర్వాత సెలీనియం
సెలీనియం, నెక్స్ట్ టెల్లూరియం, 1 2 3 ఫిఫ్త్ వన్ పొలోనియం, సల్ఫర్, సెలూరియం, టెల్లూరియం, పొలోనియం. సెలీనియం వచ్చి 34, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 34. హియర్ హీలియం I took argon, then took next క్రిప్టాన్. అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది? క్రిప్టాన్ అటామిక్ నెంబర్ అయితే 36 నాన్న తీసుకోవడానికి. అగైన్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఆర్గాన్. 3p తర్వాత ఏమొస్తుంది? 3p తర్వాత ఏమొస్తుంది? 18 కదా, 4s2 4p 4 అనుకోండి. నెక్స్ట్ 18 19 20 24 వస్తుంది. హీలియం, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ కదా. ఇక్కడ మళ్ళీ ఆర్గాన్ తీసుకుంటారు. ఆర్గాన్ తీసుకుని మనం ఏం చేస్తాం? 3d 10 తీసుకోండి. ఆర్గాన్ అంటే 18 10 28 29 30 34. నెక్స్ట్ టెల్లూరియం 52 నాన్న. టెల్లూరియం ఆల్సో 54. నెక్స్ట్ పొలోనియం 84, ఇది 52. టెల్లూరియం 52. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? క్రిప్టాన్ తీసుకుంటాం. క్రిప్టాన్ తీసుకుని ఏం చేస్తామంటే 4d వస్తుంది. 4d 10 5s2 అప్పుడు 36 46 ఎంత వస్తుంది? 4p4. క్రిప్టాన్ 36 అన్న ప్లస్ 10 46 ప్లస్ 4 46 50 52 సరిపోయింది కదా. నెక్స్ట్ 84 అంటే జినాన్ యూ టేక్ హియర్. జినాన్ అటామిక్ నెంబర్ 54. నెక్స్ట్ 4f14 ఉంది మనకి. నెక్స్ట్ 5d 10 6s2 6p4 అంటే పొలోనియం. ఇది పొలోనియం 84. లైటింగ్ పడిపోతుంది. పొలోనియం 84. జినాన్ ఇస్ ద 54 ప్లస్ 14 68 78 ప్లస్ 10 78 79 80 84. These are the electronic configurations of the 16th group elements. Again listen: oxygen, sulfur, selenium, tellurium, polonium is the elements of the 16th group. Next atomic numbers, electronic configuration. Here we are taking NDB noble gases atomic number. Why? Because the outermost shell is fully completed. తీసుకుంటాం. కానీ 16th group elements లో outermost electronic configuration ఎంత? NH2 NP4. That's why we are taking here NH2 NP4. That means 2s2 2p4. This compound has 3s2 3p4. This compound has 4s2 4p4. This one having 5s2 5p4. Then 6s2 6p4. These are the electronic configuration. Then electronegativity, ionization enthalpy, next ionization enthalpy, ionization gain enthalpy, all are the same as 15th group elements. 15th group elements కి ఎలా రాసావు? 16th group elements కూడా సేమ్ అవే అప్లికబుల్ అవుతాయి, అవే వర్తిస్తాయి. ఎందుకంటే చూడండి ఇవన్నీ గ్రూప్స్ కదా నాన్న. 15th 16th 17th 18th 4 గ్రూప్స్. సో ఇన్ యువర్ సిలబస్ హ్యావింగ్ 4 గ్రూప్స్. ఫస్ట్ టాప్ టు బాటమ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. నెక్స్ట్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. బికాస్ ద అవుటర్ ఏమవుతుంది? సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే సైజ్ ఇంక్రీజ్ అయిందంటే అవుటర్ మోస్ట్ షెల్ కి న్యూక్లియస్ కి అట్రాక్షన్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ లైక్ యాజ్ సేమ్ ఇవి అప్లికబుల్ అవుతుంది 16th గ్రూప్ కూడా. యాజ్ లైక్ యాజ్ 15th గ్రూప్ లాగే 16th గ్రూప్ కూడా అవన్నీ రాస్తారు సేమ్. రాసిన తర్వాత ఈ 16th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెల్లూరియం, పొలోనియం అనేవి హైడ్రోజన్తో రియాక్ట్ అవుతాయి. హైడ్రోజన్తో రియాక్ట్ అవుతాయి. హైడ్రోజన్తో అంటే ఏమవుతుంది? హైడ్రోజన్ ఆక్సైడ్, నెక్స్ట్ హైడ్రోజన్ సల్ఫైడ్, నెక్స్ట్ హైడ్రోజన్ సెలినైడ్, హైడ్రోజన్ టెలినైడ్, హైడ్రోజన్ పొలినైడ్ అని కాంపౌండ్స్ వస్తాయి. అంటే ఆల్ ద 16 గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ రియాక్టింగ్ విత్ హైడ్రోజన్. H2తో రియాక్ట్ అవుతాయి. H2 రియాక్ట్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఆక్సైడ్, నెక్స్ట్ హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సెలినైడ్, హైడ్రోజన్ టెలినైడ్, హైడ్రోజన్ పొలినైడ్ లాంటి కాంపౌండ్స్ ఇస్తాయి H2తో. దెన్ దీస్ ఆర్ ఆల్సో రియాక్టింగ్ విత్ O2 ఆల్సో. ఆక్సిజన్తో కూడా రియాక్ట్ అవుతాయి సేమ్ 16 గ్రూప్ ఎలిమెంట్స్. ఆక్సైడ్స్ ఇక్కడేమో హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రేట్స్ ఇస్తాయి. దెన్ ద రియాక్టింగ్ విత్ ద 16 గ్రూప్ ఎలిమెంట్స్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్స్ టు ఫార్మ్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ అంటే సపోజ్ ఆక్సిజన్ రియాక్ట్ విత్ O2, ఆక్సిజన్ ఫార్మ్ ఓజోన్ O3. దెన్ సల్ఫర్, నెక్స్ట్ సెలినైడ్ టెలినైడ్. ఆక్సిజన్ ఏమవుతుంది?
O2 అనేది ఆక్సిజన్తో, సల్ఫర్తో, సెలూనియం, టెలూరియంతో రియాక్ట్ అవుతుంది. ఓకే, రియాక్ట్ అయ్యి మనకి కాంపౌండ్స్ ఇస్తుంది. అదే హైడ్రోజన్తో కూడా రియాక్ట్ అవుతుంది. ఇలా మనకి సల్ఫర్తో రియాక్ట్ అవుతాయి, సల్ఫైడ్స్ని ఇస్తాయి. ఇలా మనకి 16 గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి రియాక్టివ్లో యాక్టివ్గా ఉంటాయి, రియాక్షన్స్లో యాక్టివ్గా ఉంటాయి. అంటే హైడ్రోజన్, ఆక్సిజన్స్తో, సమ్ ఎలిమెంట్స్తో. ఓకే, సో హియర్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్ ఈస్ ఆక్సిజన్. దట్స్ వై we are learning about oxygen mainly in this lesson. So okay nana, first topic is the preparation of ozone. Very important question, preparation of ozone. essay question nana. ఓజోన్ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను చెప్తాను చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్, కీప్ సైడ్ హెడ్. ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్. ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ ఫార్ములా ఏంటి? O3. వెరీ సింపుల్ రియాక్షన్స్ అన్న. O3 ఈజ్ ద ఓజోన్ ఫార్ములా. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు ఓజోన్ తయారు చేయట ఎలా తయారు చేస్తాం చూడండి. 3O2 నాన్న. 3O2 తీసుకున్నాను. 3 moles ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాను. ఇది రివర్సిబుల్ రియాక్షన్. 3 moles ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే మనకి ఏం ఫామ్ అయిందంటే 2 moles ఆఫ్ ఓజోన్ ఫామ్ అయింది. ఇది గ్యాసే, దిస్ వన్ ఆల్సో గ్యాస్. అది రెండు గ్యాస్లే. ఆక్సిజన్ అనేది గ్యాసే, ఓజోన్ అనేది కూడా గ్యాసే. సో బోత్ ఆర్ గ్యాసెస్. ఇక్కడ మనకి ఎంథాల్పీ వాల్యూ ఎంత అవుతుందంటే డెల్టా H ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 142 కిలోజౌల్ ఫర్ మోల్. ఇక్కడ ప్లస్ వచ్చిందన్న. ప్లస్ ఎండోథెర్మిక్ రియాక్షన్, ఇట్ ఈస్ నాట్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ఎక్సోథెర్మిక్ రియాక్షన్ మీన్స్ మనకి ఏమవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎండోథెర్మిక్ రియాక్షన్ ఏమవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి ప్లస్ మైనస్ వేస్తే ఎండోథెర్మిక్, ఎక్సోథెర్మిక్ ప్లస్. కాబట్టి దిస్ ఈజ్ ఏ ఎండోథెర్మిక్ రియాక్షన్. ఎండోథెర్మిక్ రియాక్షన్. ఓకే, ఓజోన్ ఫార్మేషన్. ఓకే, దీన్ని ఎలా చెప్తారంటే తెలుగులో విద్యుత్ ఉత్సర్గ నాళికలో మనం తడిగి పొడి హైడ్రోజన్ని కలపగా మనకి ఓజోన్ ఏర్పడుతుందని చెప్తారు. సో మీ బై యూజింగ్ electrical discharge of ozone, and that means dry and wet oxygens to form ozone. ఒక మనకి ఒక క్వార్జ్ గొట్టం ఉంటుంది. దాన్ని ఏమంటే గాజు కడ్డి అంటే గాజు గొట్టం అంటే గాజు గొట్టంలో ఏం చేస్తారంటే ఆక్సిజన్, డ్రై ఆక్సిజన్ ఆర్ వెట్ పొడి ఆక్సిజన్, తడి పొడి రెండు ఉన్న ఆక్సిజన్ని ఆ గొట్టంలోకి పంపించి మనకి ఏం చేస్తుంటే కరెంట్ అప్లై చేస్తారు. అంటే ఏంటి? విద్యుత్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ అంటే మన పవర్ని పంపించడమే కదా. సో పవర్ని పంపిస్తే ఆ తడి పొడి ఉన్న ఆక్సిజన్ ఏమవుతుందంటే మనకి ఓజోన్గా ఫామ్ అవుతుంది. సో నేను డయాగ్రామ్ వేసి మీకు చూపిస్తాను. ఓజోన్గా ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఓజోన్ తయారు చేస్తారు. మళ్ళీ మనకి బయటికి మళ్ళీ ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఆక్సిజన్ పంపించి మనకి ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఏం చేస్తారో మనకి ఓజోన్ ప్రిపేర్ చేస్తారు. రీసైకిల్ అవుతూ ఉంటుంది. అంటే ఓజోన్ నుంచి ఆక్సిజన్ నుంచి ఓజోన్ ఫామ్ అవుతుంది. అలాగే ఓజోన్ మళ్ళీ ఆక్సిజన్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఈ యారో వేసా, ఈ చూసుకోండి, ఇక్కడ నుంచి ఇది ఫామ్ అవుతుంది, ఇటు నుంచి ఇది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ప్రిపరేషన్. నెక్స్ట్ సి డయాగ్రామ్ నాన్న. డయాగ్రామ్ సి నాన్న, సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అన్నాను కదా. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద డయాగ్రామ్ ఫర్ యూజింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్. So see, I am not a good artist. That's why I draw like this. If you are a good artist, you draw good. మీరు మంచి ఆర్టిస్ట్ అయితే బాగా ట్రై చేసుకోండి. నేను అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు కాబట్టి. సీనా, దిస్ ఈస్ ద కోయాక్సిల్ గ్లాస్ ట్యూబ్స్ ఆఫ్ దిస్ ఆపరేటర్. కోయాక్సిల్ మీన్స్ ఇదొక గ్లాస్ ట్యూబ్, ఇదొక గ్లాస్ ట్యూబ్. అంటే ఇదొక గాజు కొట్టం, ఇదొక గాజు కొట్టం. బోత్ ఆర్ కనెక్టెడ్ టు వన్ ఎండ్. Otherwise one end, two ends are there. One is here, starting point, then one end is here. The two coaxial glass tubes connected with one end. అంటే రెండు గాజు కొట్టాలని ఒక ఎండ్కి, ఒక వైపేమో ఒక గ్లాస్ కొట్టం నుంచి ఉంటుంది. ఇది ఆపరేటర్. సో దెన్ దిస్ డాటెడ్స్ ఆర్, see everybody, see these dotteds, these are not dotteds. This is the tin coated foil. అంటే ఏం చేస్తాం? టిన్ ఉంటుంది కదా, టిన్ అనేది వన్ ఆఫ్ ద మెటల్, దాంతో కోటెడ్ అనమాట. దీని అంతటికి ఫాయిల్ అన్నిటికీ కోటింగ్ ఇచ్చాం. కోట్ చేసిందంటే దీనికి ఫిట్ చేసాం ఏంటి? టిన్ మెటల్ని.
ఫిట్ చేసి గ్లాస్ ట్యూబ్స్ ఇన్నర్ అవుటర్ బోత్ సైడ్స్ చేస్తాం. లోపల వైపు చేస్తాం, నేను బయట వైపు చూపించాను, బయట వైపు రెండు వైపులా చేస్తాం. ఎందుకంటే మనం పవర్ ఇస్తున్నాం కదా ఎలక్ట్రిక్, అంటే ఇక్కడ ఇచ్చాను చూసారు కండెమ్. ఐసీ అంటే ఏంటి? ఐసీ అంటే ఏంటి? ఇంటెన్స్ కాయిల్. ఎప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే పవర్ ఇస్తున్నాం అనమాట. ఇది పవర్కి సింబల్. ఇక్కడ నుంచి పవర్ ఇచ్చినప్పుడు మరి పవర్ గ్లాస్ తీసుకోదు కదా, అందుకని మనకి ఏం చేస్తాం, టిన్ కోటెడ్ ఫాయిల్ యూజ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అయిందో ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఏంటి, డ్రై ఆక్సిజన్ అంటే 1 n నుంచి డ్రై ఆక్సిజన్, కోల్డ్ ఆక్సిజన్ 2 ఆర్ గోయింగ్ దిస్ కోయాక్సిల్ గ్లాస్ ట్యూబ్. వెన్ యు ఆర్ యూజింగ్ ఇదేంటి, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంటెన్స్ కాయిల్ ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రికల్ పవర్ పంపిస్తాం. పవర్ పంపించినప్పుడు ఏమవుతుందంటే డ్రై ఆక్సిజన్, కోల్డ్ ఆక్సిజన్ బోత్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ ఓజోన్ ప్లస్ O2. ఇక్కడ మళ్ళీ ఆక్సిజన్ కూడా ఫామ్ అవుతుంది. అర్థమైంది? ఇక్కడ నుంచి మనం పంపిస్తాం. ఎప్పుడైతే మనం పవర్ సప్లై చేసామో బోత్ ఆర్ మిక్సింగ్ టుగెదర్ టు ఫార్మ్ ఓజోన్ ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద సైలెంట్, అంటే దాన్ని ఏమన్నాడంటే నిశ్శబ్ద ఉత్సర్గ నాలిక అన్నాడు తెలుగులో. సో సైలెంట్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఆఫ్ ఓజోన్, డ్రై ఆక్సిజన్ అండ్ కోల్డ్ ఆక్సిజన్. ఈ విధంగా మనకి ఓజోన్ ప్రిపరేషన్ చేస్తారు. ఓజోన్ ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే ఓజోన్ని ఫార్ములా చెప్పిన O3 అంటే O2 నుంచి O3 ఎలా ఫామ్ అయిందో రాసి, అక్కడ డెల్టా అంటే ఎంథాల్పీ వాల్యూ ఎంతో రాసి, ఆ ఎంథాల్పీ వాల్యూ రాసిన తర్వాత కింద దిస్ ఇస్ ద ఎండోథర్మిక్ రియాక్షన్ రాసి మీరు ఈ డయాగ్రామ్ వేసి కిందకు మ్యాటర్ రాస్తారు. ఇప్పుడు నేను చెప్పింది అంతే. ఓకే ఎనఫ్. దెన్ ద కెమికల్ ప్రాపర్టీస్ విత్ సమ్ ఎలిమెంట్స్ అన్న మెర్క్యూరీతో, నెక్స్ట్ సల్ఫర్తో, నెక్స్ట్ ఆక్సిజన్ రియాక్షన్ విత్ ఇథిలిన్తో ఓజోన్ ఎలా రియాక్ట్ అవుతుంది. ఇథిలిన్ రియాక్షన్ మీరు ఆల్రెడీ యూ రిటర్న్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఎంపీసీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇథిలిన్తో రియాక్షన్ రాస్తారు O3తో, నెక్స్ట్ మెర్క్యూరీతో రాస్తారు, సల్ఫైడ్తో రాస్తారు. ఓకే, దీస్ రియాక్షన్స్ we will discuss now. Next you keep the side heading preparation chemical properties of ozone. Chemical properties of ozone. Chemical properties, keep side heading na. Chemical properties. Ethylene, take ethylene CH2 double bond CH2. First reaction, ethylene CH2 double bond CH2 reacts with O3 to form formaldehyde. That means ethylene ozonide. The intermediate product is formed. First intermediate వస్తుంది, intermediate వచ్చిన తర్వాత మనకి ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ దేని ప్రెజెన్స్ లో రియాక్షన్ జరుగుతుంది అంటే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి O3 అనేది ఎలా ఉంటుందో చూడండి. O3 అనేది ఇది దీని బాండ్ ఫార్మేషన్ ఇది నాన్న. ఎప్పుడైతే ఇక్కడ మనకి బాండ్ బ్రేక్ అయిందో ఆటోమేటిక్గా ఈ బాండ్స్ కూడా బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయ్యి మనకి ఏమొస్తుందంటే CH2O ఇది మీకు ఆల్రెడీ రికాల్ అయిందా? ఇక్కడ డబల్ బాండ్ అనేది బ్రేక్ అయింది, 2 బాండ్స్ బ్రేక్ చేసాం. 2 బాండ్స్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ వస్తుంది. అలాగే ఇక్కడ బాండ్ కూడా బ్రేక్, ఇలా బాండ్స్ బ్రేక్ చేస్తాం. ఇక్కడ మైనస్కి ఇక్కడ ప్లస్కి ఇక్కడ బాండ్, నెక్స్ట్ ఇక్కడ మైనస్కి ఇక్కడ ప్లస్కి ఇక్కడ బాండ్ అలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ప్లస్ అయింది అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది. సేమ్ పైన కూడా అంతే. ఇక్కడ ప్లస్ కదా, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ వేసుకున్నారనుకోండి, ఇక్కడ మైనస్ అనేది దేని దగ్గరికి బాండ్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే ప్లస్ దగ్గరికి మైనస్ వచ్చి మనకి టోటల్గా మనకి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఇలా ఫామ్ అవుద్ది. దీన్ని ఏమంటారంటే ఇథిలిన్ ఓజోనైడ్ అంటాం. నేమ్ ఏమంటామంటే ఇథిలిన్ ఓజోనైడ్. ఇథిలిన్ ఓజోనైడ్ ఈజ్ ద ఇంటర్మీడియట్ ప్రొడక్ట్. ఇప్పుడు అర్థమైపోయినట్టుగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేసినప్పుడు మళ్ళీ మొదటికి వస్తారు. CH2 డబల్ బాండ్ CH2, దీని నేమ్ ఏంటి? ఇథిలిన్. O3 మీన్స్ ఓజోన్. దిస్ వన్ ఇథిలిన్ ఓజోన్. మనకి ఇథిలిన్ ఓజోనైడ్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ అనేది చూడండి ఇలా బ్రేక్ అవుతుంది బాండ్స్, ఇది ఇలాగా ఇది ఇలాగా. అంటే చూడండి CH2O ఒకటి, ఈ CH2O ఒకలాగా, ఈ CH2O ఒకలాగా బ్రేక్ అయిపోద్ది. ఇక్కడ CH2O, ఇక్కడ CH2O, ఇంకా O మిగులుద్ది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే జింక్ పై వాటర్ మాలిక్యూల్ తీసుకుంటా. అప్పుడు మనకి చూడండి
CH2O ఎన్ని ఉన్నాయి? CH2O, CH2O 2 ఉన్నాయి. అవి ఎలా కన్వర్ట్ అవుతాయి ఏంటి? 2HCH1 ఫామ్ అవుతాయి. 2HCHO. 2HCHO మీన్స్ ఫార్మాల్డిహైడ్. నేమ్ ఏంటి? ఫార్మాల్డిహైడ్. దెన్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? H2O తీసుకున్నాం. H2O ప్లస్ O ఏమవుతుంది? H2O2. అంటే ఏమవుతుంది? ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్. దీన్నేమో హైడ్రోజన్ పెరాక్సైడ్ రాస్తాను చూడండి. హైడ్రోజన్ పెరాక్సైడ్. అగైన్ ఐమ్ టెల్లింగ్, లిజన్. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ ఓజోన్. ఇథిలిన్ అనేది ఓజోన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఇథిలిన్ ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. ఇథిలిన్ ఓజోనైడ్. సో ఇథిలిన్ ఓజోనైడ్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఇది. మనం అక్కడ ఇథిలిన్కి చెప్పుకున్నాం ఫస్ట్ ఇయర్లో. నెక్స్ట్ జింక్ పై హైడ్రాలసిస్ చేస్తున్నాం వాటర్ మాలిక్యూల్తో రియాక్షన్. వాటర్ కదా H2O ఉంటాయి. రియాక్షన్ చేసినప్పుడు ఇలా కట్ అవుతుంది, ఇది ఇలా కట్ అవుతుంది. అంటే CH2O ఏం రాస్తాను? H ఫస్ట్ రాసి CHO, మళ్ళీ H ఫస్ట్ రాసి CHO. అంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2HCHO ప్లస్ ఇక్కడ ఏమి మిగిలింది? O లెఫ్ట్ హియర్ ఆల్సో H2O combine to form H2O2. That means H2O2 means hydrogen peroxide. This is the first chemical property. Second one is the mercury reaction. మీరు ఆల్రెడీ అది కూడా చదివారు, టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ చూడండి, ఒక గ్లాస్ పైన కానీ దేనిపైన కానీ వేస్తే ఏమవుతుంది? మెరుస్తూ కనిపిస్తుంది. సో ఇట్ నాట్ అటాక్ అంటే స్టిక్ టు దట్ వాల్ ఆఫ్ ద గ్లాస్ ఆర్ ఎనీథింగ్, ఎనీ మెటల్. మనం ఏదైనా మెర్క్యూరీని ఏదైనా చెక్క పైన కానీ గ్లాస్ పైన కానీ దేనిపైన మెటల్ పైన కానీ వేస్తే ఏమవుతుంది? ఇట్స్ నాట్ రియాక్టివ్. దట్ మీన్స్ ఇట్ ఇస్ నాట్ ద లుస్టర్ ఆఫ్ ద మెర్క్యూరీ. దాన్ని మెరుపుపోదు. ఎట్ ద సేమ్ టైం ఇట్ డస్ నాట్ స్టిక్. అది స్టిక్ అవ్వదు అంటే అంటుకోదు. అలా ఇలా మెర్క్యూరీతో ఆడతారు కదా, ఇలా ఏమవుతుంది? ఒక లిక్విడ్ లా ఫామ్ అవుతుంది తప్పించి ఇట్ డస్ నాట్ స్టిక్ ఆన్ ద లుస్టర్. అంటే దాన్ని మెరుపుదనం కోల్పోదు. ఎట్ ద సేమ్ టైము ఆ స్టిక్కి అంటే అతుక్కునే తత్వం దానికి ఉండదు. రెండూ ఉండవు. మెరుపు ఉంటుంది, అంటుకునే తత్వం ఉండదు. కానీ when the mercury is react with mercury formula and Hg reacts with ozonoid, it changes the property of the mercury. అదేమవుతుంది? ఇట్ లాసెస్ ఇస్ లుస్ట్రీ. దాని మెరుపుదనాన్ని లాస్ అయిపోతుంది. అట్ ద సేమ్ స్టిక్ టు ద మెటల్ ఆర్ గ్లాస్. అది స్టిక్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే when the mercury is reacting with ozone, అదేమవుతుంది? వాల్స్కి ఇలా అతుక్కుంటుంది. యాక్చువల్గా ఇట్స్ నాట్ స్టిక్ ద వాల్స్ ఆఫ్ ద గ్లాస్. అది స్టిక్ అవ్వదు. కానీ అది ఎప్పుడైతే ఓజోన్తో రియాక్ట్ అయ్యిందో అవి స్టిక్ అవుతుంది. మెరుపులా ఇలా అప్పుడు సపోజ్ గ్లాస్ అనుకోండి, దీంట్లో మెర్క్యూరీ వేస్తే అది ఓజోన్ వేసాను, రియాక్ట్ అయిపోయి ఈ గ్లాస్ అంతటికి చుట్టూ అంటుకుంది అనుకోండి. దాన్ని ఏమంటామంటే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ మీకు గుర్తుందా? టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ 2 మార్క్స్కి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. ఇట్ ఈస్ ద స్పెషల్ ప్రాపర్టీ ఆఫ్ ఓజోన్ అన్న. ఇథిలిన్తో రియాక్షన్, నెక్స్ట్ ఇథిలిన్తో రియాక్షన్, మెర్క్యూరీతో రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఈజ్ 2HG. నెక్స్ట్ మీరు సైడ్ హెడింగ్ పెట్టుకోండి, రియాక్షన్ విత్ మెర్క్యూరీ అని పెట్టుకోండి, లేదా టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అని పెట్టుకున్నా పర్లేదు. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అని పెట్టుకోండి. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అని పెట్టుకొని ఏం చేస్తారంటే ఈ రియాక్షన్ అయింది. 2HG ప్లస్ O3 రియాక్ట్ అవుతుంది. మనకి ఏం ఫామ్ అవుతుందంటే మెర్క్యూరస్ ఆక్సైడ్ Hg2O ప్లస్ O2. ఇది మెర్క్యూరస్ ఆక్సైడ్ ఫామ్ అయింది. దీన్ని ఏమంటారంటే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటారు. ద ప్రాపర్టీ ఆఫ్ ద mercury does not stick and its loss is lustrity. But when the react with mercury with ozone, it lost the lustriness of the mercury and the lustriness of the compound. Next ఏంటి? దాని మెరుగుదనాన్ని కోల్పోతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ స్టిక్ ద వాల్ ఆఫ్ ద గ్లాస్. దాన్ని టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటారు. మనకి ఏం ఫామ్ అవుతుంది? మెర్క్యూరస్ ఆక్సైడ్ Hg2O. మెర్క్యూరస్ ఆక్సైడ్. నెక్స్ట్ should mention name mercurous oxide. You write mercurous oxide. Then next reaction with potassium iodide.
Third reaction, ozone react with potassium iodide to form potassium iodide to form potassium hydroxide. Third reaction, 2Ki potassium iodide reacts with ozone O3. O3తో రియాక్ట్ అవుతుంది, వాటర్ మాలిక్యూల్ కూడా తీసుకుంటాం. మనకి ఏం ఫామ్ అవుతుందంటే పొటాషియం హైడ్రాక్సైడ్. దట్ మీన్స్ 2KOH ప్లస్ 2KOH ప్లస్ I2 ప్లస్ రిమైనింగ్ చూడండి 2Ks వచ్చేసాయి. 2 ఎన్ని ఉన్నాయి, ఓస్ 4 ఉన్నాయి, 4కి 2 ఓలు వచ్చాయి అంతే. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, 2 వచ్చాయి. ఐరైడ్స్ 2 ఉన్నాయి, 2 వచ్చాయి. ఇంకా ఆక్సిజన్స్ 2 రాసాయి, O2. ఇదేమవుతుంది పొటాషియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్. This is potassium iodide reacts with ozone with water to form potassium hydroxide. Third preparation. Fourth one is the ozone reacts with lead sulfide. Black lead sulfide converts to the red lead sulfide. Black lead sulfide converts to the white lead sulfide. PbS. Sulfide nana, lead sulfide converts to the 4O3, gives rise to lead sulfate nana. This one lead sulfide. Lead sulfide converts to the lead sulfate. Converts to the lead sulfate. Lead sulfide converts to lead sulfate. ఇంకా రిమైనింగ్ హౌ మెనీ ఆర్ దేర్? lead, 1 lead are there, sulfide 1 sulfide are there. How many O's are there? 4, 12. 12కి ఇక్కడ ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. నెక్స్ట్ 4 O2, 8 ప్లస్ 4 12 సరిపోయినాయి కదా. lead sulfide. ఓకే. నెక్స్ట్ lead sulfide, black lead sulfide converts to the white lead sulfide. These are the properties of ozone. Okay, I hope you understand. We will meet in next class, Nana. You have to make notes and send by WhatsApp. Share with me by WhatsApp. Next class we will meet. Bye. Thank you. Take care.